హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఈరోజు ఉదయాన్నే కొంచెం వేడిగా తాగుతాం. అంటే ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ ఒక 2 days నుంచి చేంజ్ అయ్యి ఉంది కదా. ఉదయాన్నే కూడా చల్లగానే ఉంది. ఇంకా అందుకని చెప్పి వేడిగా తాగుతామంటే ఉదయాన్నే టీ కాఫీ అనేది అలవాటు అయితే లేదు. ఇంకా కొత్తగా అలవాటు చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఇంకా కొద్దిగా వాముని నీళ్ళలో వేసి కొద్దిగా అంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్కి పట్టేలాగా ఉంచేసిన తర్వాత దాంట్లో ఒక 2 చుక్కలు లెమన్ తర్వాత హనీ కలుపుకొని అయితే తాగేస్తున్నాను. మరీ ఎక్కువ అయితే తాగట్లేదు, ఎందుకంటే ఉదయాన్నే కొంతమందికి లెమన్ తాగితే ఏమవుతుందంటే గ్యాస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అందుకని అయితే కొద్దిగా చాలా లిమిట్లో అయితే తాగాను. ఇంకా ఎక్కడైతే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు హాలిడేసే కాబట్టి ఇంకా చక్కగా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి కూడా నిదానంగా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. కాకపోతే 6కే ఎండ్ వచ్చేస్తుంది మామూలుగా. ఇంక ఈరోజు ఏంటంటే చాలా చల్లగా ఉంది. ఇంకా ఏదో చెప్తూ ఉన్నారు 4-5 days వర్షాలు అని చెప్పి, చూడాలి. ఎంతైనా సరే ఎండగా ఉంటేనే వర్క్ చేసుకోగలము, హుషారుగా ఉండగలము. చల్లగా ఉందనుకోండి మనకే బద్ధకం వచ్చేస్తుంది, ఏ పని చేయాలనిపించదు అసలు. ఇన్ని రోజులు ఎండలో ఉండి ఒక్కసారి చల్లగా ఉంటే పని కూడా చేయాలనిపించట్లేదు అనమాట. నాకైతే అలా ఉంది. మీకు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉండొచ్చేమో తెలీదు. నాదైతే నా గురించి అయితే చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి అంతా చిమ్మేసి ఇంకా ఎక్కడక్కడ సర్దేసుకొని ఇంకా బట్టలు కూడా వేసే పని అయితే ఉంది, అది కూడా వేసేయాలి. వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఈరోజు అయితే పూజ అయితే ఏమీ లేదు. ఎప్పుడైనా సరే మన ఇంటిని నీట్గా ఎక్కడక్కడ సర్దేసుకొని ఒకసారి చూసుకున్నాం అనుకోండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నప్పుడు మనకి ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ లేనప్పుడు తేడా అయితే మనమే ఖచ్చితంగా గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఈ ముందు రోజు నైట్ అనమాట. ఈ వీడియో అంతా కూడా ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఇలాగ రౌండ్గా ఉన్న చెక్కలు అయితే మనకు అంటే ఈ అట్టపెట్టె లాంటివి వస్తూ ఉంటాయి. మా దగ్గర అయితే ఇలాంటిది దేనికో వచ్చింది, అంటే ఫ్యాన్కి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట, ఇలాంటివి ఫ్యాన్స్కి. ఇంకా ఈ మధ్య ఒకటి కొత్తది తెచ్చాం కదా, దానికైతే వచ్చింది. అందుకని చెప్పి ఇంకా అది పక్కనే పెట్టేస్తున్నాను. ఇంకా పెన్నులు వేసుకోవడానికి స్టాండ్ రెడీ చేసుకుంటాము అని చెప్పి మా పిల్లలు అయితే ఈ విధంగా చేస్తున్నారు. కాకపోతే దీనికి పెయింట్ వేయడానికి మామూలు పెయింట్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. నా దగ్గర చాలాసార్లు చూసే ఉంటారు, ఒక ఆరెంజ్ పెయింట్ అయితే ఉంటుంది, అంటే మనం వాల్కి వేసే పెయింట్ అనమాట. కానీ ఇది అట్టలకి కానీ గ్లాసుకి కానీ బాగా అంటుకుంటుంది, ఇలాగ పాట్స్కి కానీ. ఇంకా అయిపోయిందనమాట, ఇదే లాస్ట్. ఇంకొక దానికి ఉండొచ్చేమో వాటర్ వేసి బాగా కలిపేస్తే. ఇంకా దీనికి వచ్చేసరికి ఇంకా మామూలుగా పెయింట్లతో ఈ విధంగా చేసుకుంటున్నారు సింపుల్గా. ఇంకా ఇప్పుడైతే మనకి ఇది ఒక స్టాండ్ లాగా రెడీ అయిపోయింది. ఇది పెన్నులు వేసుకోవచ్చు, లేదు అంటే మనం కిచెన్లో పెట్టుకొని స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత ఫ్లవర్ వాజ్ లాగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. రౌండ్గా ఉంది కదా, నీట్గా బాగుంది. ఇప్పటికైతే వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పెన్స్ వేసుకోవడానికి స్టాండ్ లాగా యూస్ చేసుకుంటారు. ఇది వచ్చేసరికి పైన అనమాట కాంబినేషన్ ఈ విధంగా అయితే ఉంది. ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి కుండలు అనమాట. ఇవి బాగా ఆరిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే చేసింది అనమాట. కొంచెం టిఫిన్ అది తిన్న తర్వాత అంతా ఒకే లైన్లో ఉంటుంది అని చెప్పి అది కూడా దీని పక్కనే అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ పాట్ బాగా ఆరిపోయింది పెయింట్ వేసిన తర్వాత. కొన్ని పూసలు అయితే ఉన్నాయి, అవైతే నిలబడవు నాకు తెలిసి, కానీ వాళ్ళు అంటిద్దాము అని చెప్పి ఈ విధంగా అంటించేసుకుంటున్నారు పాట్ చుట్టూ, కింద కూడా. ఇది కొంచెం కదిలించి చేయి తగిలినా సరే అవైతే ఊడిపోతాయి ఖచ్చితంగా. మనకి ఫెవిక్విక్ వేస్తే అంటుతాయి, కానీ మట్టికి అంటుతుందో లేదో తెలీదు. ఇంకా అంత అవసరం లేదు అని చెప్పి ఫెవికాల్ ఉంటే ఇంట్లో ఈ విధంగా అంటించేసుకుంటున్నారు. చూడడానికి బాగుంది, కానీ ఊడిపోకుంటే బాగుంటాయి. ఇది వచ్చేసరికి ఇంకొకటి అనమాట. ఇవి మనకి జున్ను తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, అవన్నమాట ఇవి. ఒక్కొక్కటి ఏంటంటే రౌండ్గా నీట్గా చాలా బాగా వస్తాయి, ఒక్కొక్కటి అంత బాగా అయితే రావన్నమాట. ఇదైతే సరిగా రాలేదు.
ఇంకా చాలా రోజుల నుంచి ఇదైతే అక్కడే పెట్టేసి ఉన్నాను. వీటికైతే ఇప్పుడైతే మోక్షం వచ్చింది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇయర్ బడ్స్తో ఫ్లవర్స్ మామూలుగా నేనైతే బ్రష్తో కూడా పెట్టేస్తాను. వాళ్ళకి ఏంటంటే ఫ్లవర్ లాగా నీట్గా రావాలి అన్నట్టుగా ఇయర్ బడ్స్ని అయితే యూస్ చేసి దాన్ని పెయింట్లో ముంచేసి ఈ విధంగా అయితే పెట్టేశారు. మనం ఎవరైనా ఈజీగా ఇంట్లో ఇలాంటివి ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎక్కడ కొనాలన్నా కూడా దొరకవు కదా. ఇలాంటివి ఏంటంటే మనకి ఎక్కువ బడ్జెట్ పెట్టము, తర్వాత వెరైటీగా ఉంటాయి, ఎవరి దగ్గర ఉండవు, మనకి ఇష్టం వచ్చిన రోజులు వాడుకోవచ్చు. ఇలాంటివి ఎక్కువ చేసుకుంటాం కదా మనం ఓన్గా చేసుకున్నప్పుడు. ఇవి ఇంట్లో అటు ఇటుగా చేంజ్ చేసుకుంటూ ఉంటే మన ఇల్లు మనకి ఒక్కొక్కసారి కొత్తగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇది వచ్చేసరికి ఇంకొక కుండ అనమాట. దీనికి పెయింట్ ఈ విధంగా ఒకరొకదానికి అయితే వేశారు. దీనికి ఎటువంటి పూసలు అయితే అంటించలేదు, జస్ట్ పెయింట్ మాత్రమే. ఇంకా ఇది ఏ విధంగా యూజ్ చేస్తాను అనేది మీకు తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా కొంచెం ఆరుతూ ఉంటే పెయింట్ అయితే వేసుకుంటే బెస్ట్, లేదంటే చేతులకి అంతా కూడా అంటుకుంటుంది. ఓవరాల్గా ఇదైతే కొంచెం అటు ఇటుగా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. రెండు కూడా బాగానే వచ్చాయి. దీనికైతే పూసలు ఇంకా అంటించలేదు, అవి సరిగా నిలబడట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఓవరాల్గా ఇవన్నమాట. ఇలా మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు. ఇంకా సమ్మర్ అయితే పిల్లలకి టైంపాస్ అవ్వడానికి ఎప్పుడు టీవీ ఫోన్లు అనకుండా ఇలాంటివి కూడా చేపించవచ్చు అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి ఈరోజు టిఫిన్ పెసలు అనమాట. పెసర దోశ నైటే నానబెట్టేస్తాం. మనం పెసరపప్పు అనుకోండి ఒక గంట ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది, కానీ పెసలతో చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఒక 6-7 అవర్స్ అయితే నానాలి, లేకపోతే అవి బాగా మెదగదనమాట. ఇంకా అవి కూడా మిక్సీకి వేసేసి ఇంకా చట్నీకి ఎర్రకారం అయితే ప్రిపేర్ చేశాను. మనకి ఈ పెసర దోశలోకి పచ్చిమిర్చితో చేసిన చట్నీ కన్నా కూడా ఎండుమిర్చితో చేసింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కావాలంటే దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కొబ్బరి ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఆనియన్ తర్వాత ఎండుమిర్చి వేసి తిరగబోసేసేయడమే. కారం లేని మిరపకాయలు అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను ఆనియన్స్ తర్వాత క్యారెట్ ఏమో తురిమి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ చిన్నవిగా కట్ చేశాను. మరీ కొంచెం పెద్దవనుకోండి మనకి ఉడకవు కదా అని చెప్పి సన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్ చాపర్ కూడా ఉంది, కానీ ఫస్ట్ కొనేటప్పుడు అవసరం అనిపించింది కొన్నాను. ఎవరైనా సరే దాన్ని 1-2 సార్లు యూజ్ చేశాక దాన్ని యూజ్ చేసి వాటన్నిటిని కడిగి అంతా చేసే బదులు చాక్తోనే కట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. 1-2కి ఇంకా ఎక్కువ అవసరం అనుకుంటే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అందుకే ప్రతి వస్తువు కొనేటప్పుడు టక్కని కొనాలనిపిస్తుంది. కొనేసిన తర్వాత 1-2 సార్లు యూజ్ చేస్తాము, ఇంకా తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తాం అన్నమాట. ఎవరైనా అలాగే చేస్తూ ఉంటాము. ఇంక ఇక్కడ పెసర దోశ కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేయడమే. ఇంకా మిగిలిన క్యారెట్ని నేనేం చేస్తానంటే ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేస్తాను. చక్కగా అందులో తేమ ఏదైనా ఉన్నా సరే చక్కగా ఆరిపోతుంది. అప్పుడు మనం బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఎయిర్ టైట్ కంటైనర్స్ అవైతే ఇంకా చక్కగా మనకి ఒక 3 డేస్ వరకు ఉంటుంది. కానీ ఇలాంటి ప్లాస్టిక్ వాటిలో ఒక 2 డేస్, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. మనకి బంకలాగా అలా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి మనకి ఈ రోజుకి నెక్స్ట్ డేకి ఎంత కావాలో అంత మాత్రమే మనము ఇలా తురిమి పెట్టేసుకోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మజ్జిగ అయితే ఇచ్చేస్తున్నాను. తలా ఒక గ్లాస్ అనమాట. ఒక్కొక్కసారి అంటే ఎండ లేకపోయినా సరే ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఆ వేలో అయితే ఇచ్చేసాను. చూసారు కదా మబ్బులు అనేవి ఎలా ఉన్నాయో నల్లగా. అసలు ఈరోజు వర్షాకాలం ఎలా ఉందో అలా అయితే ఉంది. ఇంక ఇక్కడ నేనైతే చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మనకి గ్రేవీ ఎక్కువ రావాలి అంటే ఈ విధంగా కొద్దిగా జీడిపప్పు, ఆనియన్స్, టమాటాని వేయించేసి మిక్సీకి పట్టుకొని కనుక మనం గ్రేవీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక్కొక్కసారి దోశల్లోకి వడల్లోకి ఎక్కువ పులుసు అనేది కావాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ కనుక మనం ఫాలో అయితే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. ఇంకా స్పెషల్గా అయితే ఈ కర్రీని ఏం షేర్ చేయలేదు, ఎందుకంటే చాలా వరకు అందరికీ చికెన్ కర్రీ చేయడం తెలిసే ఉంటుంది. వాళ్ళ స్టైలు వాళ్ళ ఇదిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. నేనైతే అంత స్పైసీగా అయితే ఏం చేయను,
ఇంక ఇక్కడ వచ్చేసరికి టైము 12:30 అంతే, కానీ బయట అయితే చాలా చల్లగా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నాము. చల్లగా ఉంటే అసలు పొద్దుపోదు, టైం అయినట్టే అనిపించదు అనమాట. ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా షింక్లో ఇంకా ఉంటాయి కదా టిఫిన్వి, లంచ్వి అన్నీ కూడా తిన్న తర్వాత ప్లేట్లు అన్నీ కూడా నీట్గా అయితే కడిగేశాను. ఎందుకంటే నాన్ వెజ్ అలాగ ఉంచేసామనుకోండి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. నాకైతే అసలు కిచెన్లోకి రావాలి కానీ కూడా అనిపించదు అలా ఉంటే. అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసుకుంటాను. మెయిన్గా నాన్ వెజ్ అయితే మాత్రం ఇంకా అప్పటికప్పుడే అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు ఈ డబ్బాలు అయితే తెచ్చున్నాం కదా, అవేంటంటే యూజ్ చేయలేదు, జస్ట్ అలా పెట్టాను. ఇంకా ఏమైనా యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వాష్ చేయాలి కదా, అందుకని వీటిని కూడా వాష్ చేసి అలా పెట్టేశాను. ఏదైనా అవసరమైనప్పుడు టక్కన పోసుకోవచ్చు కదా అని. అప్పటికప్పుడు పోసుకోవాలంటే అప్పటికప్పుడు కడిగి పెట్టేస్తే అవి ఆరవన్నమాట. అందుకని ఈ విధంగా అయితే కడిగి పెట్టేశాను. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.